హాయ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు ఎదుటి వారిని ఎంత బాధ పెడతాయో ఒక్కసారి మనమే ఆ బాధ అనుభవిస్తే గాని తెలీదు. గంగన్న అనే కూరగాయల వ్యాపారి దగ్గర సీనయ్య అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సీనయ్య ఎంతో నిజాయితీగా పనిచేస్తూ యజమాని మెప్పు పొందేవాడు. అయితే సీనయ్యకు కాస్త కోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు. కొనడానికి వచ్చిన వాళ్లను ఇలా కసురుకోవడం, కోపడడం లాంటివి మానుకోమని గంగన్న ఎంతగానో చెప్పి చూశాడు. కానీ సీనయ్య ఇవేమీ వినిపించుకునేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పని మనిషి మీద సీనయ్య దురుసుగా మాట్లాడడంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగన్నని నానా మాటలు అనిపోయాడు. ఇక ఊరుకుని లాభం లేదని గంగన్న సీనయ్యను పనిలోంచి తీసేశాడు. దిగాలు పడిపోయిన సీనయ్య 2 రోజుల తరువాత తిరిగి గంగన్న వద్దకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమాలడం మొదలుపెట్టాడు. అయితే గంగన్న అతడు చెప్పేది వినిపించుకోకుండా ఏయ్ చెప్తుంటే మనిషివి కాదు వెళ్ళు పో అంటూ అరిచాడు. గంగన్న తనతో అంత కఠినంగా మాట్లాడడంతో సీనయ్య మనస్సు కలుక్కుమంది. అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగన్న అతన్ని ఒరే ఇలారా అంటూ పిలిచాడు. సీనయ్య వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగన్న, ఇప్పుడు నీకు అర్థమైందా? ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో అని అన్నాడు సౌమ్యంగా. నిజంగానే సీనయ్యకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అని అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను, వెంటనే పనిలో చేరు అని అన్నాడు గంగన్న శాంతంగా. ఈ కథలో నీతి ఏంటంటే మన మాటలలో మాధుర్యం ఉండాలి, మనుషుల్లో మర్యాద ఉండాలి. ఇవే మానవ సంబంధాలకు పునాదిగా నిలిచేది. వినయం కలిగిన వారే విజయం పొందగలరు. గర్వం కన్నా గౌరవం ఎప్పుడూ గొప్పది.